కూకట్పల్లి నుంచి నాగార్జున గారు ఉన్నారు. నమస్తే నాగార్జున గారు. మా కూకట్పల్లి తులసివనం మేడం, అది కూడా 22 ఏలో వచ్చేసింది. అసలు అది మా తాతల ల్యాండ్, అది తరతరాల నుంచి వచ్చిన ల్యాండ్. ఎక్కడ కూకట్పల్లి తులసివనం సార్. కూకట్పల్లి తులసివనం. ఓకే. మా తాతల తరాల నుంచి వచ్చినది. మా అమ్మమ్మ ఏంది మీది? అది ఇండిపెండెంట్ హౌసా? లేదు సార్, అపార్ట్మెంట్ సార్. అవి అపార్ట్మెంట్. ఎన్ని ఉంటాయి దానిలో అపార్ట్మెంట్స్? మీ అపార్ట్మెంట్ 1000. మరి ఇప్పుడు అమ్ముదాం అనుకున్న వాళ్ళు, కొందాం అనుకున్న వాళ్ళు ఈ మధ్య ఎన్ని రోజులు ట్రై చేయబెట్టి దీన్ని? జస్ట్ అంటే మా తమ్ముడికి గిఫ్ట్ ఇద్దామని వెళ్తే అది 22 ఏళ్ళు అని తెలిసింది సార్. తెలవగానే అందరం షాక్. మేము అరే ఇది మన తాతల ఆస్తి, ఇది ఏంటి ఇట్లెందుకు అయింది అని అందరం చాలా షాకింగ్ లో ఉన్నాం. మరి ఏమన్నారు అధికారుల దగ్గర పోతే? అది ఆమె అసలు ఒప్పుకోవట్లేదు సార్. మాకు ఆర్డర్స్ రాలేవు, ఆర్డర్స్ వచ్చినాక చూద్దాము. ఒప్పుకోవట్లేదు అంటే మీరు ఎవరిని కలిశారు? రిజిస్టర్ ఆ లేడీ, ఒక అమ్మాయి. మరి అప్పుడు కట్టినప్పుడు పర్మిషన్లు ఎట్లా ఇచ్చారు? ఇవన్నీ చేశారు, ఏం అడగలేదా? అడిగాం సార్. ఇప్పుడు ఆమె ఒకటే ఎస్కేప్ అవుతుంది అంతే. ఏమన్నా అడిగారు? పైసలు ఏమన్నా అడిగారా? ఇక అవి చెప్పలేదు సార్, లైవ్ లో చెప్పలేము. లైవ్ లో చెప్పలేరు. ఇది సంగతి. చూడండి, ఇది అంటే సిగ్గుండాలి ఇటువంటి అధికారులకి. దీని పైసలు అడిగితే, అపార్ట్మెంట్ ఎప్పుడో కట్టిన దానికి పైసలు అడిగితే, నిజానికి ఇటువంటి వాళ్ళకి, ఇటువంటి అధికారులకు ఉరిశిక్ష వేసినా తప్పులేదు. ఉరిశిక్ష వేసినా తప్పులేదంట. ఆ కరప్షన్ కి ఇప్పుడు పబ్లిక్ ఇస్తే తీసుకో